150 ఏళ్లుగా భారతదేశాన్ని నడిపిస్తున్న ఒకే ఒక పదం వందే మాతరం. ఈరోజు మన మహోన్నత గీతం ఎలా పుట్టింది, ఎందుకు మన చరిత్రలో అంత పెద్ద స్థానం సంపాదించిందనేది ఒక్క నిమిషంలో చూద్దాం. 1870లో బ్రిటిష్ పరిపాలనలో భారతదేశం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ సమయంలో బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు ఆనందో మఠం నవల్లో ఒక పాట రాశారు. అదే మన వందే మాతరం. ఈ ఒక్క మాట భారతీయుల గుండెల్లో ధైర్యాన్ని, తిరుగుబాటు స్ఫూర్తిని నింపింది. 1950లో బెంగాల్ విభజన సమయంలో విద్యార్థుల నుండి పెద్దల వరకు వందే మాతరం మారుమోగింది. మన స్వాతంత్ర సమరయోధుల రక్తంలో ఈ గీతం ఇంకిపోయింది. తరతరాల స్వాతంత్ర పోరాటానికి ఈ పాటే ఒక ఫ్యూయల్. అసలు ఈ పాట పెద్దది, కానీ కొన్ని చరణాల్లో హిందూ దేవతల రూపాలు ఉండడంతో మతభేదాలు లేకుండా అప్పుడున్న గవర్నమెంట్ 2 చరణాలను మాత్రమే ఆమోదించింది. వందే మాతరం ఒక పాట కాదు, అది మన దేశాన్ని నడిపించిన ఒక బాట. ప్రకృతికి, గాలికి, నేలకి మనం ఇచ్చే ఒక నమస్కారం. 150 ఏళ్ళ పూర్తయినా ఎప్పటికీ వందే మాతరం అనే పిలుపు మారలేదు. ఇది కేవలం ఒక పాట కాదు, మన రక్తంలో ఇంకిపోయిన ఒక గానం. జై హింద్.